నది ఒడిలో పశ్చిమ కనుమ గుండెల్లో ఒక పుణ్యక్షేత్రం. శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకొని అడుగడుగున రహస్యాలు దాచుకుంది. భయం, భక్తి, మరెన్నో ప్రశ్నలు. అడుగడుగున ఉత్కంఠం, ఊపిరి బిగబట్టే దృశ్యాలు. ఎవరా మహానుభావుడు? ఆ ఆలయానికి అంత ప్రాముఖ్యత ఎందుకు? అడుగడుగున అద్భుతాలు జరుగుతాయంటారు. నిజమేనా? కాలం కలిపిన రహస్యాలు, భవిష్యత్తు నిర్ణయించే శక్తులు, గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు వారధిగా నిలిచిన ఆ క్షేత్రం, అదే గాన్గాపూర్ దత్తాత్రేయ ఆలయం. విడిపించలేని కర్మబంధాలను విడిపించగల సమాధానాలు అందే స్థలం ఇది. దైవత్వం, అద్భుతాలు, అంతు చిక్కని రహస్యాల నిలయం. ఒక్కసారి ఆ గడ్డపై అడుగు పెడితే మీ జీవితం మారిపోవడం ఖాయం. భయం, భక్తి, ఉత్కంఠం కలగలిసిన ఆ యాత్రకు సిద్ధం కండి. గంగాపూర్ దత్తాత్రేయ ఆలయం గురించి మనం తెలుసుకోవాల్సిన అనేక అంశాలు ఇంకా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క చరిత్ర, పూజలు, మధ్యాహ్న ఆరతి యొక్క తీవ్రమైన అనుభవం మరియు ఇక్కడికి చేరుకోవడం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గంగాపూర్ దత్తాత్రేయ ఆలయం యొక్క ప్రత్యేకత దాని ఆధ్యాత్మికత వాతావరణంలో దాగి ఉంది. ఈ క్షేత్రం శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క నిర్గుణ పాదుకల నిలయం. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క త్రిమూర్త స్వరూపంగా పూజించబడతాయి. శ్రీ గురు చరిత్ర ప్రకారం శ్రీ నరసింహ సరస్వతి స్వామి తన జీవితంలో చివరి 24 సంవత్సరాలు ఇక్కడ గడిపారు. ఆయన ఇక్కడే తన నిర్గుణ పాదుకాలు వదిలి శ్రీశైలంలోని కడలి వనంలో తన అవతారాన్ని ముగించారు. ఈ పాదుకలు ఎరుపు, గోధుమ రంగులో ఉంటాయి, కానీ స్పర్శిస్తే అవి మానవ శరీరంలా మృదువుగా ఉంటాయి. ఈ పాదుకల దర్శనం భక్తులకు అపారమైన శాంతిని, ఆధ్యాత్మికత శక్తిని అందిస్తాయి. ఇక్కడికి చేరుకునే ముందు భీమా అమర్జ సంగమంలో స్నానం చేయడం ద్వారా భక్తులు తమ పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. ఈ సంగమం యొక్క పవిత్రత ఈ ఆలయ యాత్రను మరింత దివ్యంగా చేస్తుంది. గంగాపూర్ ఆలయం యొక్క ప్రత్యేక ఆచారం మధుకరి భిక్ష. శ్రీ నరసింహ సరస్వతి స్వామి గురుచరిత్రలో ఇలా అన్నారు: నేను గాన్గాపూర్లో ఎల్లప్పుడూ ఉంటాను. మధ్యాహ్న సమయంలో గ్రామంలో భిక్ష కోసం తిరుగుతాను అని అన్నారు. ఈ వాగ్దానం ప్రకారం ఈ రోజుకి కూడా భక్తులు మధ్యాహ్న సమయంలో కనీసం 5 ఇళ్ల నుండి భిక్ష స్వీకరిస్తారు. ఈ భిక్ష ప్రసాదంగా భావించబడుతుంది. ఇది భక్తుల అహంకారాన్ని వదిలించి దత్త గురువు యొక్క ఆశీస్సులను అందిస్తుంది. గ్రామంలోని సాధారణ ఇళ్లలో ఈ భిక్ష స్వీకరించడం ఒక అద్భుతమైన అనుభవం. ఈ ఆచారం గాన్గాపూర్ను ఇతర దత్తక్షేత్రాల నుండి విభిన్నంగా చేస్తుంది. ఈ భిక్ష స్వీకరణ ద్వారా భక్తులు తమ జీవితంలోని దోషాల నుండి విముక్తి పొందుతారని, వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పవిత్ర ఆచారం గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఆలయంలో జరిగే అత్యంత ఆశ్చర్యకరమైన ఆచారం గురించి తెలుసుకుందాం. అదే మధ్యాహ్న ఆరతి. గంగాపూర్ ఆలయంలో మధ్యాహ్న ఆరతి అనేది కేవలం ఒక పూజ కాదు, ఒక అద్భుతమైన ఆధ్యాత్మికత అనుభవం. ఈ ఆరతి మధ్యాహ్నం 11:30 ప్రారంభమవుతుంది. సూర్యుడు ఆలయ గర్భగుడి పైన ఉన్నప్పుడు ఈ సమయంలో ఆలయ వాతావరణం పూర్తిగా మారిపోతుంది. దుష్ట శక్తులు, చెడు ఆత్మలచే బాధపడుతున్న వ్యక్తులు ఈ ఆరతి సమయంలో అరవడం, కేకలు వేయడం, కొందరు ఇనుప కండిలపై ఎక్కడం వంటివి చేస్తారు. ఈ దృశ్యం చూస్తే మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. దత్త గురువు యొక్క దివ్య శక్తి ఈ దుష్ట శక్తులను బయటకు తీసి బాధితులను విముక్తి చేస్తుందని నమ్ముతారు. ఆరతి శబ్దం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కొందరు భక్తులు తమలోని చెడు శక్తులను వదిలించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ అనుభవం చూడటం భక్తుల హృదయాలలో భక్తిని, భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ మధ్యాహ్న ఆరతి గంగాపూర్ ఆలయాన్ని ఒక అసాధారణమైన ఆధ్యాత్మికత క్షేత్రంగా నిలిపింది. ఈ అనుభవం తర్వాత ఆలయంలో జరిగే ఇతర ముఖ్యమైన సేవల గురించి తెలుసుకుందాం. మధ్యాహ్న ఆరతి తర్వాత ఆలయంలో జరిగే ఇతర సేవలు కూడా భక్తులను ఆకర్షిస్తాయి. ఉదయం 3 గంటలకు కాకడ ఆరతితో ఆలయం తెరవబడుతుంది. రాత్రి 9 గంటలకు షేజ ఆరతితో మూసివేయబడుతుంది. ప్రతిరోజు సాయంత్రం 7:30 జరిగే పల్లకి సేవ ఒక విశిష్టమైన ఆచారం. ఈ సేవలో దత్తస్వామి యొక్క ఉత్సవమూర్తిని పల్లకిలో ఆలయం చుట్టూ ఊరేగిస్తారు. ఈ సేవలో పాల్గొనడం ద్వారా భక్తులు దత్త గురువు యొక్క ఆశీస్సులను పొందుతారు. అలాగే మహానైవేద్యం, రుద్రాభిషేకం, గురు చరిత్ర పారాయణం వంటి సేవలు భక్తుల జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఈ సేవలు గంగాపూర్ ఆలయాన్ని ఒక పవిత్ర కేంద్రంగా నిలబెడతాయి. ఇప్పుడు ఈ ఆలయం ఎలా చేరుకోవాలి, వసతి సౌకర్యాలు ఏంటి తెలుసుకుందాం. గంగాపూర్ దత్తాత్రేయ ఆలయం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలో అఫ్జల్పూర్ తాలూకాలో ఉంది.
ఈ ఆలయానికి సమీప రైల్వే స్టేషన్ గాన్గాపూర్ రోడ్. ఇది ఆలయానికి 21 కిలోమీటర్ దూరంలో ఉంది. గుల్బర్గా నుండి బస్సులు లేదా ఆటోల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. అక్టోబర్ నుండి మార్చి వరకు ఈ ఆలయాన్ని సందర్శించడం ఉత్తమ సమయం. వసతి కోసం గాన్గాపూర్లో ప్రైవేట్ హోటల్స్, లాడ్జెస్ అందుబాటులో ఉన్నాయి. కానీ పౌర్ణమి, అమావాస్య వంటి సమయాల్లో ముందస్తు బుకింగ్స్ అవసరం. ఆలయం సమీపంలోని భక్త నివాస్లో అన్నదానం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సమాచారం మీ యాత్రను సులభతరం చేస్తుందని అనుకుంటున్నాం. కాబట్టి మీ ప్రయాణాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. శ్రీ క్షేత్ర గన్గాపూర్ దత్తాత్రేయ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మికత, శక్తి, భక్తి మరియు దివ్య అనుభవాల యొక్క సమ్మేళనం. ఇక్కడి నిర్గుణ పాదుకల దర్శనం, భీమా అమర్జ సంగమంలో స్నానం, మధుకరి భిక్ష మరియు మధ్యాహ్న ఆరతి యొక్క అనుభవం ఇవన్నీ భక్తుల జీవితంలో శాంతి, ఆనందం మరియు విముక్తిని అందిస్తాయి. ఈ ఆలయం దత్తగురువు యొక్క శాశ్వత సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి దత్తగురువు యొక్క ఆశీస్సులను పొందండి. మీ యాత్ర శుభప్రదంగా సాగాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇక్కడితో ముగిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అనుభవాలను కమెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు. జై గురుదత్త. థ్యాంక్ యూ.